వాడికి ₹1,00,00,000 ఇవ్వాలి. మిగతా కోటి ఏం చేస్తారు? ఈయన కూడా పంపారు కదా బయటికి. ఎవరిని? పేరేంటి? సుబ్బారాయుడినా? సుబ్బారాయుడు. సుబ్బారాయుడికి కోటి ఇస్తారా? కోటేని కాదులే, ఎంతకంత ఇవ్వాలి కదా. ఇవ్వకపోతే వాడు కోటేంటి, ₹1,00,00,000 ఆశ ఉంది. ఎవరికి? సుబ్బారాయుడికా? ఎందుకు ఇస్తారు ₹1,00,00,000 మోయ్ గారు? 25,00,000కి నువ్వు ఏ సంవత్సరం ఇచ్చావు? అది మా దగ్గర వాట్సాప్ మెసేజ్ ఉంది, మాకు పెట్టారు కదా. గొడవ ఉండకుండా సెటిల్ చేసుకోవాలి. బ్యాంక్ వడ్డీ కట్టి ఇస్తారు అంతే. అదేలే, గొడవలు లేకుండా సెటిల్ చేసుకోవాలి. బ్యాంక్ వడ్డీ కట్టి ఇచ్చేస్తాం. అది అంతా ఒకేసారి ఇవ్వాలంటే అవ్వదు. సుబ్బారాయుడికి ఒకేసారి ₹1,00,00,000 ఇచ్చి క్లోజ్ చేయాలంటే వాళ్ళ వాటాకి ₹1,00,00,000 అదే మన వాటాకి లెక్క. అదే మన వాటాకి మనం చెప్పాలి, మన ఇంకోసం చెప్పు. అది మనకు రామచంద్రారెడ్డికి కూడా ₹1,00,00,000 అంటే కోటి. ఇప్పుడు 3 కోట్లు వస్తే వానికి కోటి ఈయనకి కోటి ఇస్తే ఇంక మనం గుడ్డేసుకొని పోవాలన్నట్టు ఉంటది. అంతే కదా. దగ్గర ఉంది. ఆడుకోటి ఇస్తే ఆడుకోటి ఏ పనులు చెప్తాడు. ₹1,00,00,000 ఇచ్చేందుకు ఎవ్వరు. మా బాబాయ్ కూడా అదే చెప్తున్నాడు మోయ్ గారు. ఇప్పుడు డెడ్ రెంట్స్ కూడా అంతకంత పెంచారు కాబట్టి అసలు ఎవరు ఇవ్వరమ్మా. అసలు ఓపెన్ చేసిన మైన్ కైతే మీరు చెప్పినట్టు ఇస్తారు. ఓపెన్ చెయ్యని మైన్ కి అసలు నారపరెడ్డి కూడా ఇదే చెప్పాడు. మీకు 50 లక్షలు ఇస్తే చాలా గొప్ప అయ్యా, 50 లక్షలు ఇస్తే తీసుకొని ఇచ్చేసేయండి అని అన్నాడు ఒక రోజు. ₹1,00,00,000 కూడా ఈ ఓపెన్ చేస్తే ₹1,00,00,000 ఇస్తారమ్మా. మామూలుగా 2 కోట్లు ఎవరు ఇవ్వరు అని చెప్పి మా బాబాయ్ కూడా అదే చెప్తున్నాడు. ఏం తెలియదు అనుకుంటారేమో అని అంటున్నారు ఈయన. మాకు ఒక 1 crore అన్నా రామచంద్రారెడ్డికి ఒక 80 లక్షలు ఇచ్చేసి గమ్మును పెట్టేస్తే సరిపోద్ది. ఇప్పుడు ఏం చేస్తాడు? కాదు ఒక్కొక్క మాట అడుగుతాను. రామచంద్రారెడ్డికి షేర్ ఇకపోతే ఏం చేస్తాడు మోయ్ గారు? ఎగ్జాంపుల్ అడుగుతున్నాను. ఏం చేస్తాడు? పర్సంటేజ్ ఇకపోతే ఏం చేస్తాడు? ఏం చేస్తాడంటే ఏదన్నా చేయగలడు. ఏం చేసినా మీకు ఆపడానికి, ఏం చేసినా నేను మీకు ఆపిస్తాను. నేను ఏం చేసినా, వాడు ఏం తలకిందులుగా తపస్సు చేసినా, ఏ మనిషి దగ్గరికి వెళ్తాడో ఆ మనిషి దగ్గరికి నేను మనిషిని పంపించి ఆపిస్తాను. అంత ఇన్ఫ్లుయెన్స్ చేసే కెపాసిటీ ఉంది. మీరేం వర్రీ అవ్వక్కర్లేదు. అసలు అవినాష్ రెడ్డే మన చేతిలో ఉన్నాడు మోయ్ గారు. జగన్, అవినాష్ రెడ్డే. ఇంకా ఎవడు వచ్చి మాట్లాడేటోడు?